అందరికీ నమస్కారం. అందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దాదాపు 98 షార్ట్ ఫిల్మ్స్ ఇక్కడికి వచ్చినాయి అన్నారు. దాంట్లో పనిచేసిన టెక్నీషియన్స్ కి ఆర్టిస్టులు అందరికి కూడా శుభాకాంక్షలు. కొన్ని ప్రైజెస్ వచ్చినా కొన్ని ప్రైజెస్ రాకపోయినా ఎవరు డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు. ఎందుకంటే పరుగు పందంలో ఫస్ట్ వచ్చినోడు కూడా బిగినింగ్ లో తప్పటి అడుగులు వేస్తూ ఉంటాడు. సో ప్రయత్నించడమే మన చేతుల్లో ఉన్నది ఇది. అలాగే ఇప్పుడు నేను కూడా 2-3 షార్ట్ ఫిల్మ్ చూశాను. హైదరాబాద్ లో కూడా చాలా జరుగుతూ ఉంటాయి, ప్రతిదానికి అటెండ్ అవుతూ ఉంటాం. మీకుండే ప్రాబ్లమ్స్ కూడా మీకు ఉంటాయి నాకు తెలిసి. బడ్జెట్ ఇందాక ఒక అతను చెప్పాడు కదా, 2,500 అనుకుంటే 4,000 అయిపోయింది, ఎలా చేయాలి, కష్టపడ్డామని. సో ఆ బడ్జెట్ లో ఉండే ప్రాబ్లమ్స్ వల్లే మీకు ఎవరు డబ్బులు పెడతారో వాళ్ళ చేత మెయిన్ క్యారెక్టర్లు ఏం చేయటం, వాళ్ళకు ఒక క్యారెక్టర్ క్రియేట్ చేయటం, వాటి వల్ల కూడా కొంచెం షార్ట్ ఫిల్మ్స్ తో ఆర్పి పట్నాయక్ గారు అన్నట్టు స్టాండర్డ్స్ తగ్గిపోతూ ఉంటాయి. ఆయన చెప్పినట్టు మీ అందరికి కూడా ఒక వర్క్ షాప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సినిమాలకు వెళ్దాము అనే దానికి పూర్వం మెడ్రాసు హైదరాబాద్ వెళ్ళి అక్కడ కష్టపడి పనిచేసి ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ సంపాదించి సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు మీ అందరూ అదృష్టం ఏంటంటే ఈ సోషల్ మీడియా వచ్చి, యూట్యూబ్ వచ్చి, ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తే ఆ షార్ట్ ఫిల్మ్ దాంట్లో పెడితే చూసి ఎవరిని ఇన్స్పైర్ అయినా కూడా డైరెక్టర్ అయిన ఉన్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో అలాగే చలామణి అవుతున్న చాలా మంది డైరెక్టర్లు ఉన్నారు. అంటే ఈ షార్ట్ ఫిల్మ్ చిన్న సందేశం పెద్ద సినిమా, చాలా తక్కువ లెంత్ లో ఎక్కువ మీనింగ్ ఉండేలాగా షార్ట్ ఫిల్మ్స్ చేసి క్రియేటర్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు అనే ఫీలింగ్ క్రియేట్ చేస్తే మీ అందరికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఒక షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు అన్నిట్లకంటే ప్రధానమైన విషయం కంటెంట్. కంటెంట్ ఉంటే జనం చూస్తారు, కంటెంట్ ఉంటే థియేటర్కి వస్తారు, కంటెంట్ ఉంటేనే ఎవరిని అప్రిషియేట్ చేస్తారు. సో అలాంటి కంటెంట్ ని మీరు చాలా, ఎందుకంటే పెద్ద సినిమా అయితే దాంట్లో సాంగ్స్ పెట్టాలి, కామెడీ పెట్టాలి, ఇంకోటి ఏదో పెట్టాలి, ఎక్స్టెన్షన్ చేసి ఫైట్స్ పెట్టాలి అన్నట్టు ఉంటుంది. షార్ట్ ఫిల్మ్ అలా ఉండదు, చిన్న కంటెంట్ ఉంటుంది. ఆ కంటెంట్ ని ప్రజెంట్ చేయడానికి చాలా నీట్ గా బాగా ఆలోచించి మంచి మంచి కంటెంట్స్ తోటి మీ పరిధిలో ఉన్న కళాకారులను ప్రోత్సహిస్తూ చేస్తే మంచి విజయాలు సినిమా ఫీల్డ్ లో కూడా సాధించవచ్చు. అలా ప్రయత్నించే వాళ్ళకి మా తెలుగు దర్శకుల సంఘం తరఫున కూడా మేము సపోర్ట్ చేస్తాము. ఇక్కడికి కష్టపడి అంటే ఆల్మోస్ట్ 5 అవర్స్, ఇప్పుడు మళ్ళీ వెళ్ళేటప్పుడు 5 అవర్స్ 10 అవర్స్ రోడ్ జర్నీ అంటే రిస్క్ ఉంటుంది. ఇవన్నీ చేసి రావడం ఏంటంటే సినిమా మీద ప్రేమ, సినిమాల్లో ఇలా షార్ట్ ఫిల్మ్స్ మీద ఉన్న ప్రేమతోటే రావటం జరిగింది. మీ అందరికి కూడా మంచి భవిష్యత్తు ఉండాలి. ఇలాంటి తెలుగు షార్ట్ ఫిల్మ్ ఫంక్షన్స్ దాదాపు ఒక 2017 నుంచి మన కళింగ ఆధ్వర్యంలో ఇక్కడ జరగటం, కరోనా టైంలో కూడా ఆన్లైన్ లో కూడా రన్ చేయటం అనేది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. దీని వెనుకున్న ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరికి కూడా నా ధన్యవాదాలు. నాకు అనిపించింది ఏంటంటే ఇక్కడ కళాకారులు ఉన్నారు, టెక్నీషియన్లు ఉన్నారు, ఆడియన్స్ లేరు, సీట్లు అన్ని ఖాళీగా ఉన్నాయి. తెలిసిన ఫ్యామిలీస్ ని, మీకు సంబంధించిన వాళ్ళు కూడా అందరినీ పిలిస్తే ఆడిటోరియం కిటకిటలు ఆడితే ఈ ఫంక్షన్ కూడా సక్సెస్ అవుతుంది. నెక్స్ట్ కొంచెం అలా చూసుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే మనమే పనిచేసి మనమే చప్పట్లు కొట్టుకుంటే పెద్ద మజా ఉండదు. పైనంతా ఖాళీగా ఉంది, కిందంతా ఖాళీగా ఉంది. అందరూ తెలిసిన బంధువులు అందరూ వచ్చి షార్ట్ ఫిల్మ్ చూసి మీ ప్రతిభని మెచ్చుకుంటూ ఉంటే మీకు చాలా ఆనందంగా ఉంటుంది, ఎంకరేజింగ్ గా ఉంటుంది. సో ఎనీవే, ఆల్ ది బెస్ట్. మీలో పెద్ద పెద్ద డైరెక్టర్లు అయ్యేవాళ్ళు ఉంటారు, పెద్ద యాక్టర్లు అయ్యేవాళ్ళు ఉంటారు.
ఎందుకంటే కల్చరల్ పాలెం, సినిమా బండి, సినిమాలే సక్సెస్ అవటం ఉదాహరణ. మీరు ఎవరన్నా పెట్టుబడిదారుడు ఉంటే అలాంటి సినిమాలు తీసి కూడా ప్రూవ్ చేసుకోవచ్చు, ఆ అవకాశం ఉంది. మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలి. విన్నర్స్ కి, పార్టిసిపెంట్స్ కి అందరికి కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.